అసలు ఇప్పుడు ఎందుకు దీంట్లోకి అనవసరంగా టీడీపీ వెళ్ళి ఆయన ఒక కేంద్ర మంత్రి, ఆయన వ్యవహారాలు ఆయన చూసుకుంటారు. నేషనల్ మీడియాను ఇంకో అన్ని మీడియాలో క్వశ్చన్ చేస్తాయి. ఆఫ్ కోర్స్ కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు క్వశ్చన్ చేస్తారు. దాంట్లోకి లోకేష్ గారిని లాగటం ఎందుకు? ఈ టీడీపీ వాళ్ళు అత్యుత్సాహానికి వెళ్ళి ఆయన ఇరికిచ్చారనుకోవాలా? సార్ మీకు రోజు పొద్దున్న లెగ్గనే మీ అమ్మగారు టీ తీసుకొచ్చి ఇచ్చారనుకో అలవాటు అయింది లేదా? అలాగే వీళ్ళకి రోజు సద్దనం శాలలు ఉంటాయి, ఈ తపేల శాలలు అంటాం చూడండి. ఆ రాగానే ఇవాళ ప్రోగ్రామ్ డిజైన్ ఏంటి తెలుసా, మనం పొగడాలి ఎవరిని అని లోపుగా వీళ్ళే అందేసుకుంటారు రాజ కవిత్వం. లోకేష్ గారికి ఎలివేషన్లు ఇచ్చేస్తే మనం ఏ స్థాయికైనా వెళ్ళిపోతాం అన్నది ప్రాథమిక ఎజెండా పెట్టుకున్నారు. ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంటుంది సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు అల్టిమేట్గా ఎలివేషన్స్ ఇస్తే ఏమైపోద్ది, వాళ్ళే ఒక టైంలో డౌన్ అయిపోతారు కదా. అతికిపోతే ఏమవుతుంది అన్న దానికి నిన్న సోదాహరణంగా వాళ్ళు బీబీ బ్యాచ్ అంటారు. బీబీ అంటే తెలుసా? బయట బతకలేని బ్యాచ్ అంటారు. ఏదో ఒకటి. ఎందుకంటే మీరు ఆ ఛానల్లో గోపెట్లలో కూర్చుని ఏ సెంటెన్స్ ఇంకా అవ్వలేదంటే అందించేస్తాడు. సరే తెలుగు మీడియా అంటే ఓకే. ఇప్పుడు ఇక్కడ కొన్ని పర్టికులర్ ఛానల్స్ ఎందుకు ఓకే, వాళ్ళు జర్నలిస్టులు కదా. నేను చెప్తాను, నేను అది దానికి కూడా నేను చెప్తాను ఎందుకు ఓకే అంటున్నా అంటే కొంతమంది కొన్ని పర్టికులర్ ఛానల్స్కి వెళ్తారు, అక్కడే మాట్లాడతారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్తాంటే వాళ్ళు రానిస్తారా? మీరు ఎందుకంటే క్వశ్చన్ చేస్తారు. మళ్ళీ 2 విషయాలు మీకు జాగ్రత్త చెప్తా. ఇప్పుడు స్వీయ కపిత్వం అంటారు. జర్నలిజం అన్నదానికి ఎలా ఉంటుంది, వాడికి ఒక విలువలు విశ్వసనీయత ఉంటుంది. నేను చదువుకున్నాను కాబట్టి గర్వంగా చెప్తున్నాను, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీతో మాడుతున్నా. మీకు విలువలు విశ్వసనీయత అక్కర్లేదు, నేను ఏది చెప్పినా ప్రత్యాపారం చేసుకోవచ్చు అనుకుంటే ఏమవుద్ది? నేను ఒకటే చెప్తా సార్, సబ్జెక్ట్ టు కన్ఫైన్. లోకేష్ అనే వ్యక్తి ఆయన క్యాబినెట్ మినిస్టర్, ఆయనకి సంబంధించిన అంశాలు పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖ, లేకపోతే విద్యాశాఖ. గతంలో పంచాయతీరాజ్ శాఖ, ఇప్పుడు ఐటీ విద్యాశాఖ. ఇవి కాకుండా మిగిలిన అసలు వాట్ కెపాసిటీలు వెళ్తున్నాను ఏ జర్నలిస్ట్ అని అడిగాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఎవరు మాట్లాడలేదు. ఆ జర్నలిజం చదవలేదా? వర్ణ కోసం ఇక్కడ ఒక్కడే చదివాడు జర్నలిజం, లేదా ఆయన తీసుమార్క్ అన్నారు 2 యాంటీలు ఉన్నాడు పైన. డెఫినెట్ కాదు కదా. నేను అంటుంది ఏంటంటే, నువ్వు ఇక్కడ పోనీ వీళ్ళు ఏమైనా అచ్చని పచ్చపోసలు అంటే చక్రశాఖ మంత్రి సజ్జల అని అలా లక్ష్మణాన్ని ఏడు సెచ్చారు కదా 5 ఏళ్ళ పాటు. మరి మనోడు సజ్జల రోల్ ఏమైనా తీసుకున్నాడని ఎవడైనా ఒక చిన్న సెటరేడా ఇంకో సజ్జలుగా మారాడని చెప్పేసి టీడీపీలో మాట్లాడతారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పర్సనాలిటీ ఆయన ఉంటుండగా ఏంది లోకేష్ డామినేషన్ ఏంటని చెప్పేసి మళ్ళీ షర్మిల విషయాలు మాడేస్తారు, ఇక్కడ కవిత విషయాలు మాడేస్తారు కదా.